Hello guys, good morning. Welcome to Tally Lopez Computer Training. So ఈ రోజు మనం టాలీ ప్రైమ్లో న్యూవర్స్లో డిస్కస్ చేయబోయే స్మాల్ టాపిక్ ఏమిటి అంటే ఒక ప్రాఫిట్ అండ్ లాస్ని మనం ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి నీట్గా అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ చూస్తే లోకేష్ ట్రేడర్స్ అనే కంపెనీ నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లోకి మనం వెళ్ళినట్లయితే టేబుల్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఎంట్రీస్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో దీంట్లో ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ని మనము ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చూస్తాం. ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్, తర్వాత సేల్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఒకవేళ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఏవైనా ఉండొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ కూడా ఎంటర్ చేస్తాను. వోచర్స్లోకి వెళ్తున్నాను, F6 రిసిప్ట్లోకి వెళ్ళి క్యాపిటల్ కూడా ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs. ఓకేనా, అండర్లో ఏముందో చూద్దాం. క్యాపిటల్ అకౌంటే సేవ్ చేస్తున్నాను. సో ఇది నార్మలే, క్యాపిటల్ అనేది ఆల్రెడీ మనం వేసుకుంటాము. మళ్ళీ ఒకసారి మీకు చూపించాను అంతే. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తున్నాను, ఆల్ట్ F అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దీనిని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్సెల్కి అనేది చూస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అంటే Ctrl+E దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ వర్చువల్ ప్రాఫిట్ అండ్ లాస్ నో, ఫార్మాట్ ఆఫ్ రిపోర్ట్ డీటెయిల్ నో, ఫైల్ ఫార్మాట్ ఇక్కడ HTML ఉంది. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఎక్సెల్ ఫార్మాట్ తీసుకోవాలి. సో తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ కాన్ఫిగర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం అండర్కి వచ్చినట్లయితే ఇక్కడ ఫైల్ ఫార్మాట్ చూపిస్తూ ఉంది, దీన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. మనకి కావాల్సింది ఏంటి, ఎక్సెల్, దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుందంటే లోకల్ డ్రైవ్ C ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్లోకి వెళ్ళి అడుగుతుంది. అదేవిధంగా ఫైల్ నేమ్ ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ చూస్తే fondal.xlsx చూపిస్తూ ఉంది. ఓకే, సో అదనమాట. ఇప్పుడు ఎస్కేప్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా దాని రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఆటోమేటిక్గా ఎక్సెల్ కూడా ఓపెన్ అయిపోతుంది చూడండి. సో ఈ విధంగా మనము టాలీలో ఉన్న ఎలాంటి రిపోర్ట్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, లేకుంటే స్టాక్ సమ్మరీ అయినా ఏదైనా మనం ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్లో నేను ఓన్లీ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే చూపించాను. ఓకేనా, రేపటి క్లాస్లో బ్యాలెన్స్ షీట్ గురించి చెప్తాను, అదేవిధంగా స్టాక్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని కూడా చెప్తాను. ఓకేనా, సో ఈ విధంగా సింపుల్గా మనము ఇలా ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాండ్ L అని ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టినట్లయితే మనం మరిన్ని వీడియోస్ అనేది చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.